వెల్కమ్ టు S4 మీడియా. మరో 3 రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎవరికి వారే తామే గెలుస్తామని కూడా అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్సులో నిక్షేపమైంది. నేటితో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, దీనికోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ముందుగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు అయితే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎవరు ఊహించిన విధంగా 22 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఘన విజయం అయితే సాధించింది. అప్పటి అధికార పక్షం తెలుగుదేశం కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేన బీజేపీ ఇద్దరు కూడా బోనీ కూడా చేయలేదు. 2019లో అంత భారీగా గెలిచిన వైఎస్ఆర్సీపీ తిరిగి ఆ పట్టును నిలుపుకోనుందా, లేదా కూటమి ప్రభంజనంతో సీట్లు కోల్పోనుందా? పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానంపై ఆసక్తి అయితే నెలకొంది. అదే కాకినాడ పార్లమెంటు. ఈ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున చలమలశెట్టి సునీల్ అయితే పోటీలో ఉన్నారు. అలాగే జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ కూడా పోటీ చేశారు. చలమలశెట్టి సునీల్ 3 సార్లుగా ఓటమి చెందుతూనే ఉన్నారు. అయితే ఆర్థికంగా సునీల్ బలమైన వ్యక్తి. ఇక కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం గట్టి పట్టు కూడా అతనికైతే ఉంది. ఇక జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, ఇతన్ని చూసుకుంటే మొన్నటి వరకు కూడా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయితే ఉన్నారు. స్థానిక నేతలతో ఆయనకి సత్సంబాలు లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కూటమి బలమే ఇక్కడ అతనికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ స్థానం డి అంటే డి అనే టైప్గా అయితే ఇక్కడ ఉంది. అలాగే కూటమి గాలి బలంగా వీస్తే స్వల్ప మెజార్టీతో ఉదయ్ శ్రీనివాస్ అదే జనసేన పార్టీ కాకినాడ నుండి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇక రాయలసీమలో మొత్తం 4 జిల్లాల పరిధిలో 8 పార్లమెంట్ స్థానాలు అయితే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 8 స్థానాలకు గాను 8 స్థానాలు కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా, లేదా కూటమి పాగా వేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కడప పార్లమెంట్ గురించి చూద్దాం. వైఎస్ఆర్సీపీ తనయురాలిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి అయితే బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిల ఈ దఫా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అయితే చేసుకుంటుంది. ఆమె ప్రచారం కూడా అలా చేయడం మొదలుపెట్టింది. విశేషం, దాంతోపాటు వివేక తనయురాలు సునీత కూడా షర్మిలకు మద్దతుగా అయితే ప్రచారం చేస్తుంది. ఇక అధికార వైసీపీ నుంచి మరోసారి అవినాష్ రెడ్డి అయితే బరిలో దిగారు. ముఖ్యమంత్రి సతీమణి భారతి అవినాష్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి అయిష్టంగానే పోటీకి నిలబడ్డారు. ఈయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ 3వ స్థానంలో నిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వైఎస్ వివేక హత్య అంశం అవినాష్ రెడ్డి గెలుపుకు ఆటంకంగా మారింది. అయితే చివరకు అతనే గెలిచే అవకాశం ఉందని కూడా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక నంద్యాల నియోజకవర్గం, ఈ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి అయితే పోటీలో ఉన్నారు. ఆయన ఆర్థికంగా కూడా బలంగా మెండుగా ఉండడంతో అతనికి కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న, స్థానికంగా పరిచయాలు అంతగా లేకపోవడం ఇక్కడ అతనికి ఉన్న మైనస్. ఇక బోమా కుటుంబం నుంచి పూర్తిగా మొండి చేయి అయితే ఎదురైంది. దీంతో నంద్యాల నుంచి మరోసారి వైసీపీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది.